पति ब्रह्मचारी। ఇలాగే కబుర్లు చెప్తూ ఉంటావా లేక నా కొడుకు కోసం టిఫిన్ బాక్స్ కడతావా? నా కొడుకు ఇవాళ పస్తుంటే దానికి ముఖ్యమైన కారణం నువ్వు మాత్రమే. ఏ నాటకాలు రాణి, ఆ మహారాణికి డబ్బా ఎలా కట్టాలో నేర్పించు. వెళ్ళు. ఓరి దేవుడా, ఏంటిది? నా కర్మగాలి ఇలాంటి కోడలు నాకు వచ్చారు. సర్ప్రైజ్! బేబీ, నీకోసం నా చేతులతో ఇవన్నీ చేశాను. టేస్ట్ చేసి చెప్పు. మేడం, ఇది మీకోసం. మేడం. ఏవండి, ఇది మీ చేతులతో చేశారు కదా, అయితే మీరే తినిపించండి. మీరు ఆశపడినట్టే చేస్తాను మేడం. ఒక్క నిమిషం. ఏవండి, ఏదో మాడిపోయిన వాసన వస్తుంది. తన అన్ని ఉల్లిపాయలు మాడి పెట్టేసింది. ఈ ఉల్లిపాయలతో ఏమి చేయలేవు. వెంటనే మసాలా చెయ్యి. మసాలా మౌనిక వదిన, కుక్కర్లో ఇప్పటి వరకు 7 విజిల్లు వచ్చాయి. ఇప్పుడేం చేయాలి? 7 విజిల్సా? ఇప్పుడు 8వ విజిల్ వచ్చింది. నువ్వు ఎందుకు కుక్కర్ ఆఫ్ చేయకుండా ఉన్నావు? మౌనిక వదిన, మీరే కదా చెప్పారు ఎప్పుడు ఆపాలో చెప్తానని. చెప్పండి, ఇప్పుడు ఆఫ్ చేయాలా లేకపోతే వెయిట్ చేయాలా? ఇంకా 8 విజిల్స్ వచ్చినాయి. దీనికి ఇంకా ప్రశాంతత లేదా? ఇంకా విజిల్స్ రావాలా? లోపల బియ్యం పప్పు అంతా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఈ విషయం దీనికి చెప్తే మళ్ళీ చేయాలని అంటుంది. వద్దు, చెప్పొద్దు. అలాగే చేయనివ్వండి. లేదు లేదు, ఇంకా నువ్వు కుక్కర్ ఆఫ్ చేసేసే. ఇప్పుడేం చేయాలి? అరే, కాలీఫ్లవర్ వెయ్యి. బంగాళదుంప వేసేదా? అరే, బంగాళదుంప కూడా వెయ్యమ్మా. అరే, చాలు. ఎవరైనా పిండిలో ఇంత నీళ్ళు వేస్తారా? చాలు, ఇక పిండి కలుపు. అయిపోయింది. ఇంకా టమాటా పొట్లకాయ తీసుకుని సాలెడ్ చేయి. అయిపోయింది. సరే, నువ్వు తర్వాత అయిపోయింది. మౌనిక వదిన, అన్ని పనులు చేసేసాను. ఏ డబ్బాలో ముందు ఏది పెట్టాలి? ఇదే ప్రశ్న తల్లి. ఏ డబ్బాలో ఏదైనా పెట్టచ్చు. ఏమేమి చేసావో అన్నీ డబ్బాలో పెట్టు. ముందు సాలెడ్ పెట్టేసి. సరే, పెట్టేశా. తర్వాత ముందు కూర పెట్టు, దానిపైన అప్పడం పెట్టు. మౌనిక వదిన అప్పలాన్ని తాలింపు పైన పెట్టేది. పెట్టు. ఇప్పుడు అన్నం పెట్టు, దానిపైన చపాతీ పెట్టు, దానిపైన పప్పు వేయి. మౌనిక వదిన చపాతీని కూడా దీనిపైన పెట్టాలా? పెట్టమ్మా, ఇదంతా రాసేనా ఇస్తాం. అన్ని ఇందులో పెట్టేశాను. ఓకే, ప్యాక్ చేయి. మౌనిక వదిన, నాకు తెలిసి వైఫ్ హస్బెండ్ కోసం భోజనం తీసుకెళ్తే హస్బెండ్ సంతోషిస్తాడంట కదా. నా భర్త ఎప్పుడు చూసినా సంతోషపడతారు.
ఆంటీ మీరు ఇషా కోసం ఆ తాళం గుత్తుని మీరు వెండిలో చేసేవచ్చు కదా. నీకు మెదడు పని చేయట్లేదా ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేనేమనలేదు, అక్కడ చూసిందే చెప్తున్నా. తను ఇప్పుడు సూరజ్ కోసం టిఫిన్ ప్యాక్ చేస్తుంది అక్కడ. వాడిని సంతోషించడానికి చాలా పనులు చేస్తుంది. అలాంటప్పుడు దానికే కదా సపోర్టు. ఓయ్ మహారాణి, ఇలా రా. హా, వస్తున్నాను అత్తయ్య. వంటింట్లోకి దూరి అక్కడే నుంచునున్నావు. ఇంట్లో మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? అత్తయ్య వెళ్ళొచ్చి చేస్తాను. సూరజ్ కి భోజనం ఇచ్చేసి వస్తాను. వద్దు, ముందు పూజకి నెయ్యి తయారు చేయి. నెయ్యా? ఉమ్. నెయ్యిని తయారు చేస్తారా? ఓరి భగవంతుడా, ఏమనాలి? నువ్వు ఈ భూమి మీదే పుట్టావా లేదా వేరే గ్రహం నుండి ఊడిపడ్డావా? నువ్వు మీ ఇంట్లో కూర్చొని లొట్టలేసుకొని తింటున్నప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? నెయ్యి పర్వతాల నుండి నదుల్లా ప్రవహిస్తుందా లేదా చెట్లకి నెయ్యి కాస్తుందా? అది కాదు అత్తయ్య, నేనేం అడుగుతున్నానంటే నెయ్యి ఎలా తయారు చేస్తారని, ఏమేమి వేసి. అరే, పాలని చిలికినప్పుడు దాని నుండి వెన్న వస్తుంది. ఆ వెన్నని కాచితే నెయ్యి వస్తుంది మహారాణి గారు. కవం కవం అంటే ఏంటి? ఎలా చిలకాలి? ఏ పని దొంగ మోనికా, ఎక్కడికి పారిపోతున్నావే? ఇలారా, ఈవిడ్ని తీసుకెళ్లి పాలతో నెయ్యి ఎలా తయారు చేయాలో నేర్పించు. చెప్పేది విను, అన్ని పనులు ఈవిడితోనే చేయించు. ఎప్పుడే దాన్ని నేను వదిలించుకుని వచ్చాను, మళ్ళీ అత్తయ్య గారు నాకు తన అంటగడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావడం లేదు. ఈవిడ తన్ని శిక్షిస్తానని చెప్పి ఆవిడ కోపం ఎవరి మీద చూపిస్తుందో తెలియట్లేదు. ఓరి భగవంతుడా, నేను ఒక్క క్షణం కూడా కళ్ళు మూయలేను. వెళ్దామా? ఇలా చూడు, దేవుడి కోసం నెయ్యి తయారు చేసేటప్పుడు భజన చేస్తూ తయారు చేయాలి. నీ మనసుకు తగ్గట్టే దేవుడు ప్రసాదం కుదురుతుంది. అర్థమైందా? నెయ్యి తయారు చేయాలంటే సూరజ్ కి భోజనం ఎలా ఇచ్చేది? వెళ్దాం. పాపం టిఫిన్ రెడీ చేయడానికి ఇషా చాలా కష్టపడింది. కానీ సూరజ్ తన చెత్త చేసింది కాదు, నేను చేసిందే తింటాడు. నువ్వేదో కలలు కంటున్నట్టున్నావు. సూరజ్ ఇవాళ ఏమీ తినకుండా పనికెళ్ళాడు. వెళ్ళి వాడికి డబ్బా ఇచ్చిరా. ఈ రోజు నేను మా ఇంట్లో సూపర్ గా వంట చేస్తా. నేను దాన్నే సూరజ్ కి టిఫిన్ లో కట్టిస్తాను. అక్కడున్నది కుండ, అక్కడే కవ్వం ఉంది, దాన్ని తీసుకుంటా. ఇప్పుడు నువ్వు మీగడ తీసి ఆ కుండలో వేయి. ఇప్పుడు నువ్వు ఆ పెరుగులో కవ్వం పెట్టి బాగా చిలుకుతూ ఉండు. సారీ. భజన చెయ్యి. సరే అత్తయ్య. అమ్మ ఎప్పుడూ పాడేది, అదే పాట పాడతాను. అయ్యగారు, పురుషోత్తం సార్కి మీరు పేపర్స్ ఇవ్వమన్నారు కదా, అవి ఏంటంటే ఉదయం పెద్దమ్మ కరెక్ట్గానే చెప్పింది, ఏవైనా తినేసి వెళ్ళమని. అనవసరంగా తన్ని బాధ పెట్టి నేను బయలుదేరాను. దానివల్ల ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. సూరజ్, ఆ, పేపర్ల గురించి ఏదో చెప్పావుగా. అయ్యగారు, పురుషోత్తం సార్కి వెళ్ళాల్సిన పేపర్స్ ఇక్కడే ఆగిపోయాయి. ఒకవేళ ఆయనకి తప్పైన ఫైల్ చేరుకుందనుకుంటాను. ఏంటి? చూడండి. అసలు అనురాగ్ ఏంటి ఇంత పెద్ద తప్పు చేశాడు? అనురాగ్, రే అనురాగ్! మీరు కాస్త చూసుకుని వెళ్ళ
చూడలేరా స్వామీజీ, నేను చేసిన ఆహారం మొత్తం కింద పడింది. అయ్యో, చాలా కష్టపడిన తర్వాత ఒక అవకాశం దొరికింది నా చేతులారా వాడికి వండి ఇవ్వడానికి. ఇలా చూడమ్మా, ప్రతి గింజ మీద తినేవాళ్ల పేరు రాసుంటుంది. కానీ ఎప్పటికే ఒక విషయాన్ని మర్చిపోకు, ఏది నీకు సొంతమో అది ఎవ్వరూ లాక్కోలేరు. అలాగే నీకు ఏది సొంతం కాదో అది ఎప్పటికీ దక్కదు. హరే కృష్ణ, హరే కృష్ణ. అత్తయ్య, నెయ్యి తయారు చేసేసాను. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా? శుభ్రమైన చోటు చూసి ఆరడానికి అక్కడ పెట్టు. అలాగే అత్తయ్య, అక్కడ పెట్టేస్తాను. నేను సూరజ్కెళ్ళి భోజనం ఇచ్చేసిరానా? మోనికా వదినా, కాలికి బొబ్బలు వచ్చాయి. కాళ్ళ మీద కుక్కర్ వేసుకున్నాను. నా కాలు బొబ్బలెక్కిపోయాయి. ఎప్పుడు ఫోన్ తో తిరుగుతూ ఉంటే ఇలాగే జరుగుతుంది. మరి వంట చేసేటప్పుడు కూడా మొబైల్ చూస్తూనే చేస్తావా? నీకు తగిన శాస్త్రం జరిగింది. ఉండు, వచ్చి నీ పని చెప్తాను. బాబోయ్, నా కాలు ఇది ఎప్పటికీ సరవుతురా బాబు. కాలినట్టుంది, కాస్త మందేస్తావు. ఇలా చూడండి, మీరు ఎలాగైనా వెళ్ళి సూరజ్ కి టిఫిన్ బాక్స్ ఇవ్వండి. నా కాలు నేను చూసుకుంటాను. పర్వాలేదు మోనికా వదినా, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను? దాని కాలికి కాస్త మందేవే. దివ్య, దివ్య, ఈ టిఫిన్ నువ్వు సూరజ్కి ఇచ్చేసి రావా ప్లీజ్. పట్టుకో. అరే, నా కాలు పోయింది. తన ఆకలితో ఉంటాడు, తొందరగా తీసుకెళ్ళు. ఇప్పుడు కూడా చూడు, మొబైల్ తీసుకొస్తుంది. నీ ప్రాణాలు పోయినా మొబైల్ నవ్వులో కదా. చూసి జాగ్రత్త వదినా. ఏం చేస్తానో చూడు, తీసుకెళ్ళట్టు. ఓ నో, కింద సూరజ్ అన్నయ్య ఉన్నారా? ఏమైంది నాన్న? ఇప్పుడంతా నీ గమనం ఎక్కడుంటుంది? ఒక చిన్న పని చెప్పినా కూడా అది నువ్వు కరెక్ట్గా చేయలేవు కదా. ఈ ఫైల్ని సరిగ్గా చూడకుండా లోపల ఏం పేపర్లు ఉన్నాయో తెలియకుండా పురుషోత్తం గారికి నువ్వు పంపించావు కదా. అతను రాజకీయవాది, అతను చదవటానికి టైం లేదు. ఈ పాటికి ఎంక్వైరీ అతనికి వచ్చి ఉండేది. సారీ నాన్న, అది తప్పై. గౌరమై, ఇలా చూడు, నా వంశంలో పుట్టిన వారసులు తప్పు చేయడానికి పుట్టలేదు. వీరులుగా పుట్టారు, గెలిచి చూపించారు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు వల్ల నాకు సీట్ ఇవ్వకుండా పోతారు, తెలుసా నీకు? నీ వల్ల ఈ ఇంటికి వారసుడు వస్తాడని ఊరుకోనున్నాను. లేకపోతే నువ్వు చేసిన తప్పుకి ఇక్కడి నుంచి ఈ క్షణంలోనే మెడ పెట్టుకొని గెంటేసేవాణ్ణి. ఆరవ్, చెప్పండి నాన్న. ఇప్పుడు అకౌంట్లు మొత్తం నువ్వే కదా చూస్తున్నావు. అవును నాన్న. ఇక మీదట ఏదో ఒక ఫైలు మన ఇంట్లోంచి బయటికి వెళుతుందంటే దాన్ని బాగా చెక్ చేసి పంపించాల్సింది నీ బాధ్యత ఆరవ్. సరే నాన్న. మన అనుమానం కరెక్టే. ప్రాబ్లం అనురాగ్ సార్దే. పదండి వదిన, నాన్న దగ్గరికి వెళ్దాం. ఈ రిపోర్ట్ని ఆయనకి చూపిస్తేనే మీ తప్పు ఏమీ లేదని ఆయనకి అర్థమవుతుంది వదిన. నాన్న, వద్దు ప్లీజ్ సారా, ఈ టైంలో మావయ్య దగ్గర రిపోర్ట్స్ గురించి మాట్లాడుకో. వద్దు బాబు, మావయ్య అతని మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ విషయం కనుక తెలిస్తే అతన్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. ప్లీజ్. అనురాగ్ అన్నయ్య. ఏమండి, కావ్య, నువ్వెందుకు కిందకు వచ్చావు? సూరజ్ ఇంకా బయటే ఉన్నాడు. గులాబ్ సింగ్ సారు అతని మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అనురాగ్ సార్ రిపోర్ట్స్ గురించి మనం ఎలా చెప్పాలి? పేపర్ విషయంలో జరిగిన చిన్న తప్పుకే ఇంట్లో ఉన్న పురుషులకు అవమానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మావయ్య దృష్టిలో మగవాళ్ళందరూ తప్పు చేయలేదనుకుంటున్నారు, వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. అలా ఉండేటప్పుడు మావయ్యకి అనురాగ్ గురించి విషయం తెలిసేటప్పుడు అదేంటంటే ఈ కుటుంబానికి అనురాగు వారసుడు ఇవ్వలేదని తెలిసిందంటే అంతే, మావయ్య దగ్గర ఏమి చెప్పకూడదు, సరేనా? వదినా, అన్నయ్య నిజాన్ని దాస్తే ఏమవుతుందో తెలుసు కదా. నాన్న దృష్టిలో మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత నాన్న మీకు ఏ శిక్ష విధిస్తారు బాగా తెలుసు కదా. ఆ శిక్షకు మీరు సిద్ధమేనా? ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక దారి ఉంది. ఏంటి?
అనురాగ్ మానాన్ని కాపాడడానికి నేనేమన్నా చేస్తాను? ఏంటి దారి? ఉదయాన్నం తినకుండా వచ్చేసాను. ఇవాళంతా అన్నం దొరకకుండా కష్టపడతానేమో. పెద్దమ్మ మాట విని 2 చపాతీలైనా తినేసి వచ్చిండాల్సింది. తప్పు చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళలేను. అయ్యగారు ఎప్పుడైనా నన్ను పిలవచ్చు. ఏం చేద్దాం? ఈ మంచినీళ్ళైనా తాగుదాం. విద్య నువ్వా? నువ్వు టిఫిన్ తీసుకొచ్చావా? రారా రారా, త్వరగా తీసుకురా. తొందరగా పెట్టు. ఇదిగో ఇదిగో తీసుకో. దారుణంగా ఆకలేస్తుంది బింద్యా. అరే మెల్లగా తీ. రాత్రి నువ్వు నిద్రపోలేదా? ఏమంటున్నావు? నువ్వు టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసావా లేదా దొరికినన్నింటిని ప్యాక్ చేసావా? అయినా పర్వాలేదు. సూపర్ ఇషా, ఇలాగ అన్నీ కలిపి ఒక అన్నాన్నే వాడికి ఇవ్వాలనుకున్నావా నువ్వు? ఇది చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలుసు. వాడు ఒక ముద్ద తినిన వెంటనే ఉమ్మేస్తాడు. అవును, ఇందులో నువ్వు ఏం వేసి ఉండావు? బాగోలేదు కదా, నాకు అప్పుడే తెలుసు. అది అలాగే వదిలే, మనం బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్తుందాం పద. నీకేమైనా పిచ్చా? ఎంత రుచిగా ఉండావు తెలుసా? నేను ఎంత ఆకలితో ఉంటాను తెలుసా? అన్నిటినీ తినేస్తాను. నువ్వు అసలు అద్దరు కొట్టేశావు. అద్దరిపోయింది. కిట్టయ్య, నాకెందుకో నేను వండిన వంటని సూరజ్ చాలా ఇష్టపడి తింటున్నాడు అనిపిస్తోంది. ఈరోజు చాలా టేస్ట్గా ఉంది. ఖచ్చితంగా నువ్వు చేయలేదు కదా? నేను పేరు చెప్తే వాడు అనవసరంగా దాన్ని పొగుడతాడు. అది మాత్రం కాకుండా నేను చేసిన ఆహారం కనుక కింద పడకుండా ఉండుంటే అప్పుడు నేను చేసింది తిని నన్ను పొగుడుంటాడు. బ్రహ్మచారి అయిన నన్ను ఒక అమ్మాయితో చూసి అయ్యగారు నన్ను తప్పుగా అనుకోకూడదు. అయ్యగారు, అది తను బిందియా, నా చిన్ననాటి ఫ్రెండ్. పక్కనే ఉంది. తను నాకు టిఫిన్ తీసుకురావడానికి వచ్చింది. చిన్నప్పటి నుంచా? నమస్కారం. ఫ్రెండ్ కోసం ఏమన్నా చేస్తుంది కదా. నీ ఫ్రెండ్షిప్ కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్ళగలవా? వీడి స్నేహం కోసం నేను ఎటువంటి తుఫానైనా ఎదుర్కొంటాను. ఒకవేళ అవసరమైతే దేవుణ్ణి కూడా ఎదిరిస్తా. కానీ అయ్యగారు, అది కొన్ని సమయాలలో
మన స్నేహాన్ని కూడా మనం నిరూపించుకోవాలి సూరజ్. నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థమైందిగా. ఆయన చెప్పినవి నాకేమీ అర్థం కాలేదు. ఆయన అసలు ఏం చెప్పి వెళ్ళారు? ఆ? ఫ్రెండా, కొన్ని సమయాలలో మన స్నేహాన్ని కూడా పరీక్షించి చూడాలి సూరజ్. మత్తి మరుపుకు ఒక హద్దు ఉంది. ఎవరైనా ఇలాగ బీరువాణి తెరిచిపెట్టిపోతారా? ఎలుక లోపల దొరిందంటే బట్టలన్నింటినీ పాడు చేస్తుంది. చూడు, ఎప్పుడు తన నా రూమ్కి వచ్చిందో అప్పుడే నా రూమ్ని మొత్తాన్ని ఆక్రమింపు చేసుకుంది. నా వస్తువులకి, నా బట్టలకి కొంచెం కూడా మర్యాద లేదు. సరే, మార్చుకొని వస్తాను. ఇలాంటి డ్రెస్ ఎవరైనా మడిచి పెడతారా? దీనివల్ల నాకు పిచ్చి పట్టేటట్టుంది.